హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢం అంటే మీకు ఏం గుర్తుకొస్తుందండి? నాకైతే గోరింటాకే గుర్తుకొస్తుంది. ఇక దాన్ని అయితే మిక్సీ పట్టేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఆషాఢం కదా, ఆషాఢం గోరింటాకు పెట్టాలని చెప్పేసి నేను ఎవ్రీ ఇయర్ పెడతానండి. సో ఈరోజు కూడా పెడదామని చెప్పేసి నేనైతే గోరింటాకు ఇంకా మిక్సీలో వేసేసాను. మిక్సీలో ఇందులో ఏం వేయాలని చెప్పేసి నాకైతే తెలియదండి. ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి సార్ గైస్. కానీ చాలామంది ఏం చేస్తారంటే కొంచెం షుగర్ వేస్తారు, కొందరు టీ పొడి వేస్తారు, కొందరు ఏమో లెమన్ వేస్తారు, అంటే కలర్ రావడానికి. నేనైతే ఏమీ వేయలేదు, సేమ్ ఎలా ఉంది అలాగే నేను మిక్సీ పట్టేసాను కొన్ని వాటర్ వేసేసి. కానీ కొంచెము పల్చగా అయిందని చెప్పేసి నేను అందులో ఇక మా గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి వచ్చేసి అందులో యాడ్ చేసేసి ఇక మా చిన్న పాపకు పెట్టాను. ఇక మా పిల్లలకైతే గోరింటాకు అయితే నేను ఎప్పుడు పెట్టినా అయితే నేను కోన్ పెడతాను. కాకపోతే ఇక ఆషాఢం అయితే కంపల్సరీ ఇక చెట్లది ఉంటుంది కదా గోరింటాకు ఆకు తీసుకొచ్చి ఇలా చందమామలాగా పెట్టేస్తాను. ఇక మొత్తం కాళ్ళకి చేతులకి పెట్టేస్తాను అనమాట. సో వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారండి, పెద్ద పిల్లలు మా స్కూల్కి వెళ్ళారు. మా చిన్న అమ్మాయి ఉంది, మా చిన్న అమ్మాయికి గోరింటాకు పెట్టేస్తున్నాను. తనకైతే చాలా ఇష్టం, పెట్టేసుకుంటుంది, మళ్ళీ తోడు చేసుకుంటుంది, కడిగేసుకుంటుంది. చిన్నపిల్లలకి చాలా సంతోషం అనిపిస్తుంది కదా. ఇక వాళ్ళకైతే చాలా ఇక పండుగ లాగా అన్నమాట ఈరోజు. సో ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేనండి చెట్టు అనమాట. సో చెట్టు ఉంటే సో తను ప్రతిసారి నేను మ్యారేజ్ అయిన కొత్తలో అక్కడికి వెళ్ళాను అనమాట. సో అక్కడ తనైతే అలాగే పెట్టేస్తుంది, ఏం కలపకపోతుండే. సో మా అత్తమ్మని చూసి నేను కూడా అలాగే పెట్టేస్తున్నాను ఇక. సో మా పాప అయితే కెమెరా అయితే చిన్నగా కింద కనిపిస్తుంది అని చెప్పేసి కిందికి చేతులు కనిపిస్తున్నాయని మీదికి అనేస్తుంది, ఇక తలకాయ కిందికి వేస్తుంది. ఇక మాటి కడిగిస్తుందండి, అది రెడీ కానిస్తలేదు, అసలు ఆరనిస్తలేదు. సో కడిగేసామని చెప్పేసి వాష్రూమ్ కాడికి వెళ్తుంది, ఇక కడిగేస్తా అని చెప్పేసి. కానీ నేనైతే తనని మళ్ళీ తీసుకొని వచ్చేస్తున్నాను. ఇక ఈ పిల్లలు పడుకున్నప్పుడే నేను ఇక పెట్టాలండి. మా చిన్న పాప అయితే చాలా అల్లరి చేస్తుందండి. తనైతే అన్నీ ఇక గోరింటాకు నేనే పెట్టేసుకుంటా, నేనే పెడతా అని చెప్పేసి చాలా అల్లరి. రేపైతే ఘట్టాలు ఉన్నాయండి. ఇక రేపైతే చూడాలి, ఇక పిల్లల్ని తీసుకుని ఎలా అవుతుంది. రష్లో ఇక చూడడానికి వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఈ ముగ్గురు పిల్లలు కదా, ఇక వాళ్ళని తీసుకుని వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇక చూస్తాను, అయినా వీడియో పెట్టడానికి నేను తీయడానికి ట్రై చేస్తాను. ఇక లేట్ అవుతుంది గాయస్ కొంచెం వీడియో. సో ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నా వీడియోస్ని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయట్లేదు. మీకు నేను చేసిన కొత్త వీడియోలు ఏవి నోటిఫికేషన్ రావట్లేదు అనుకుంటా. ప్లీజ్ గైడ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి మా పాప ఎలా చూపిస్తుంది, ఇక మెహందీ గోరింటాకు ఎలా చూపిస్తుంది ఒకసారి చూడండి గైస్. ఎంత సంతోషం కదా చిన్నపిల్లలకి గోరింటాకు అని చెప్పేసి. ఇక తనైతే ఆగట్లేదండి, అందుకే కడిగేస్తాను. ఇక ఆరలేదు కానీ అయినా కానీ కడిగేస్తున్నాను. ఇక తనతో పాటు నేను కూడా కడిగేస్తున్నాను. ఇక నైట్లో మళ్ళీ పెట్టేసుకుంటాను. తనైతే చాలా సంతోషంగా ఉంది.